ఎన్నో రకాల పాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పాలన్నీ కూడా సగం కల్తీవే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే అందరూ కూడా గేదె, ఆవు పాలను వినియోగిస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మేక పాలు తాగారా? ఏంటి, వినడానికి కష్టంగా ఉందా? ఈ మేక పాలతో బోలెడన్ని ప్రయోజనాలున్నాయట. ఇందులో పోషకాలు, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్ మొదలైన అద్భుతమైన మూలకాలు మేక పాలలో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి శరీరానికి మంచి బూస్ట్ ఇస్తాయట మేకపాలు. మేకపాలలో కొవ్వు కణాలు ఇతర జంతువులు పాల కంటే చిన్నవిగా ఉంటాయి. కాబట్టి ఈ పాలు సులభంగా జీర్ణం కూడా అవుతాయి. అంతేకాకుండా మేకపాలలో మీడియం గ్రేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తాయి. దీనివల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇది పేగ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మేకపాలకు సులభంగా జీర్ణమయ్యే లక్షణము ఉంటుంది. కాబట్టి వీటిని చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక కప్పు మేకపాలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మేకపాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తాయి. అలానే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మేకపాలు జీవక్రియకు ఏజెంట్ గా పనిచేస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి మేకపాలతో ఉపశమనం పొందొచ్చు. ఓ అధ్యయనం ప్రకారం మేకపాలు ప్లేట్లెట్లను పెంచుతాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా సహాయపడతాయి. చక్కెర అలర్జీ ఉన్న వారికి మేకపాలు చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. మేకపాలలో ఎక్కువగా A2 అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది అలర్జీ, పెద్ద పేగు వ్యాధులు, చిరాకు మొదలైన అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా మేకపాల వల్ల యవ్వనంగా కనిపిస్తారంట. అలా అని పరిశోధకులు తేల్చారు. ఈ పాలు తాగడం వల్ల యంగ్గా కనిపిస్తారని కూడా నిర్ధారించారు. ఈ పాల్లో ఉండే ఫ్యాట్ మాలిక్యూల్స్ శరీరంలో హీట్ ని కూడా తగ్గిస్తాయి. శరీరంలో వేడి కారణంగా ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమల వంటివి కూడా వస్తాయి. కాబట్టి మేకపాల వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మేకపాలలో ఉండే సెలీనియం ఇమ్యూనిటీ పెంచుతాయి. వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే మహాత్మా గాంధీ కూడా మేకపాలను తాగేవారు. ఆయన ఎటు వెళ్తున్నా మేకలను వెంట తీసుకెళ్లేవాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.